హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మళ్ళీ చాలా సింపుల్ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వండాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఇంట్లో 2 గుడ్లు అలాగే వెల్లుల్లి ఉంటే చాలండి. చాలా సింపుల్గా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రోట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కారము, రుచికి తగువైనంత ఉప్పు ఈ విధంగా వేసుకొని ఒకసారి దంచేసుకుందాము. జీలకర్ర కొంచెం మెత్తగా మెదిగేంత వరకు ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. నేను ముందుగా పసుపు మర్చిపోయాను, అందుకోసం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 10-12 వరకు వెల్లుల్లిని వేసుకొని మంచిగా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా మెదగాల్సిన అవసరం అయితే లేదండి. ఈ విధంగా దంచేసుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న దానిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారంని ఇందులోకి వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 3 గుడ్లని పగలకొట్టి వేస్తున్నాను. మీరు రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని గుడ్లను వేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం అలాగే ఉంచి ఇప్పుడు కలుపుకోండి. గుడ్లను వేసిన తర్వాత మరీ చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా చేసుకోకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సరిపోదేమో అనిపించింది, అందుకోసం వేస్తున్నాను. ఇప్పుడు మరొక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే బాస్మతి రైస్ని ఉడికించి పెట్టానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు రైస్ని బాగా ఈ వెల్లుల్లి కారంకు బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, 15 నిమిషాల్లోనే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎలాగో బయట వర్షాలు పడుతున్నాయి కదండి, వాతావరణం చల్లగా ఉంది, నోటికి ఘాటుగా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్ చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. మరి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.